నమస్తే వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ కౌన్సిలర్ తాడిపోయిన బ్రహ్మేశ్వరరావు ఆధ్వర్యంలో గంగానమ్మ తల్లికి మొక్కుబడులు సమర్పించుకున్న ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్న 3 టౌన్ పోలీసులు కేసు వివరాలు వివరించిన డీఎస్పీ జనార్దన్ రావు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి నాటక కళా పరిషత్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు జరిగే జాతీయ స్థాయి చతుర్థ ఆహ్వాన నాటికల పోటీల కరపత్రాన్ని ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎమ్మెల్సీగా విజయం సాధించిన నేపథ్యంలో కౌన్సిలర్ తాడిపోయిన బ్రహ్మేశ్వరరావు ఆధ్వర్యంలో గంగానమ్మ తల్లికి గంగాదేవికి బుధవారం ప్రభ కట్టి మొక్కుబడులు సమర్పించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన విజయం కోసం పాటుపడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల్లో విజయం సాధించిన నేపథ్యంలో అమ్మవారికి ప్రభ కట్టి మొక్కుబడులు సమర్పించుకోవడం సంతోషకరంగా ఉందన్నారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు. తొలుత శ్రీ గంగానమ్మ తల్లి దేవస్థానంలో అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ పూజ అనంతరం గంగాదేవిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ పెండియాల వెంకట్రావు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ ముంగుమూరి హరిప్రసాద్, రావి చిన్ని, పెండియాల సుబ్బారావు, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. కౌన్సిలర్ బ్రహ్మయ్య గారు, అదేవిధంగా సుబ్బారావు గారు వీళ్ళందరూ నేతృత్వంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందితే ప్రభ కట్టుకోవాలని మొక్కుని ఆ మొక్కు తీర్చుకునే సందర్భంలో గంగానమ్మ గుడిలో అదేవిధంగా గంగాదేవి గుడిలో ప్రార్థనలు చేస్తామని చెప్పి అక్కడ కొబ్బరికాయ కొట్టుకోవాలని ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని పెట్టి దేవుని ముందల తల్లి ముందల మా అందరికీ కూడా దీవెనలు అందించినటువంటి ఈ నిర్వాహకులకి అదేవిధంగా ఈ పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్క కార్యకర్తకి ఆ గంగానమ్మ తల్లి దేవి యొక్క అనుగ్రహం మా అందరం ఉండాలి. మంచి కార్యక్రమాలు చేసేలాగా అభివృద్ధి చేసేలాగా ఈ పట్టణంలో వీరందరి పేర్లు చిరస్థాయిగా గుర్తుండేలాగా సేవ చేయాలని చెప్పి ఈ సందర్భం కోరుకుంటూ నా గెలుపుకి పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మరి ముఖ్యంగా తెనాలి పట్టణంలో కానీ తెనాలి నియోజకవర్గంలో కానీ అత్యధిక శాతం పోల్ చేయటమే కాకుండా నా అనే భావన లేకుండా అందరూ కూడా నా విజయం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరి ముఖ్యంగా ఈ వార్డులో ఉన్నటువంటి బ్రహ్మయ్య గారు, సుబ్బారావు గారికి వీరందరికీ కూడా వారి కుటుంబాలకి నా హృదయపూర్వకమైనటువంటి దీవెనలు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ తల్లి దీవెనలు మా అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను 3 టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 45,000 రూపాయల గంజాయిని స్వాధీనపరుచుకున్న ఘటన బుధవారం పట్టణంలో చోటు చేసుకుంది. స్థానిక 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను తెనాలి డీఎస్పీ జనార్దన్ రావు మీడియాకు వివరించారు. గుంటూరుకు చెందిన రాజశేఖర రెడ్డి, పేరచెర్లకు చెందిన అరుణ్ కుమార్, తెనాలికి చెందిన ప్రకాష్ బాబులు ముగ్గురు కలిసి ఇతర ప్రాంతాల నుంచి గంజాయి తీసుకొచ్చి విక్రయించే క్రమంలో 3 టౌన్ సిబ్బందికి సమాచారం రాగా దర్యాప్తు చేసి స్థానిక మారీసుపేటలోని రేపల్లె రైల్వే గేటు సమీపంలో వారిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని డీఎస్పీ జనార్దన్ రావు తెలిపారు. వారి వద్ద నుంచి కేజీన్నర గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగిందని, దాని విలువ 45,000 రూపాయలు ఉంటుందని పేర్కొన్నారు. తెనాలి ప్రాంత ప్రజలు గంజాయికి సంబంధించిన విషయాలు తమ దృష్టికి వస్తే పోలీసులకి సమాచారం ఇవ్వాలని, గంజాయి విక్రయాలపై ఉక్కుపాదం మోపుతామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో సీఐ రమేష్ బాబు, ఎస్ఐ సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజు తెనాలి సబ్ డివిజన్ పరిధిలో 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఒక గంజాయి కేసు ఉందనే సమాచారం మేరకు తెనాల 3 టౌన్ సిఐ గారు రమేష్ బాబు గారు, వారి ఎస్ఐ ప్రకాశ్రావు, వారి సిబ్బంది పెనపాడు 2 రైల్వే గేట్ల దగ్గర రైడ్ చేయడం జరిగింది. అక్కడ రైడ్ జరగగా మనకి రాజశేఖర రెడ్డి, అరుణ్ కుమార్, ప్రకాష్ బాబు అనేవాళ్ళు గంజాయితో పట్టుబడ్డారు. ఇందులో రాజశేఖర రెడ్డి అనే అతను ఈ గంజాయిని హైదరాబాద్ నుంచి కేజీన్నర గంజాయి 45 రూపాయలు కొనుక్కొని వచ్చి వారి స్నేహితులు ఈ అరుణ్ కుమార్ అనే అతను, ప్రకాష్ బాబు అనే అతను వీళ్ళ ద్వారా ఇక్కడ వ్యాపారం చేసి డబ్బులు సంపాదిద్దామనే ఆలోచనతో ఇక్కడికి వచ్చారు. ఆ విషయం మనకు సమాచారం మీద మనం తెనాలి పట్టణ సిఐ గారు రైడ్ చేసి వాళ్ళని పట్టుకొని వారి దగ్గర కేజీన్నర గంజాయి రికవర్ చేయడం జరిగింది. వీళ్ళ మీద సస్పెక్ట్ షీట్లు ఓపెన్ చేసి ఫ్యూచర్లో వీళ్ళ మీద నిఘా ఉంచుతాం. అట్లాగే తెనాలి సబ్ డివిజన్లో ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే గంజాయి సంబంధించి కానీ ఎటువంటి మీకు సమాచారం ఉన్నా కూడా మాకు తెలియచేసినట్లయితే దాన్ని పూర్తి స్థాయిలో అరికట్టడానికి మేము కట్టుబడి ఉన్నాం. దీన్ని మీరందరూ మాకు ఉపయోగించుకొని మాకు సహాయపడాల్సిందిగా పత్రికాముఖంగా మీ అందరికీ
తెలియజేయడం జరిగింది. కేజీన్నర 45,000 రూపాయలు కొనుక్కొచ్చాడు. ఇతను ఇక్కడ ప్రకాష్ బాబు అనే అతను ఇక్కడ మనకి చిట్కో హౌసెస్లో ఉంటాడు. ఇతని ద్వారా మనం అమ్మకం చేసుకుందాం అనేది రాజశేఖర రెడ్డి తీసుకు వీళ్ళ ముగ్గురిని మనం ఈ నందిపాటి రాజశేఖర రెడ్డి అనేవాడు గోరంట్ల, అరుణ్ కుమార్ అనే అతను పేరేచర్ల గ్రామం, దాసరి ప్రకాష్ ఇక్కడ తెనాలి రూరల్లో టిట్కో హౌసెస్లో ఉండి ఈ బిజినెస్ చేద్దామని స్టార్ట్ చేశారు. వాళ్ళని మనం ఇంతకుముందు కేసులు ఏమీ వీళ్ళ మీద మనకి రిపోర్ట్ కాలేదు. వీళ్ళు తాగడం అయితే అలవాటు ఉంది. తాగడం అలవాటుతో పాటు ఇప్పుడు అమ్మకానికి అమ్మి డబ్బు సంపాదన ఆలోచనతో ఈ వ్యాపారం స్టార్ట్ చేశారు. వ్యాపారంలో లావాదేవీలు లాభాపేక్షతో చేయడం జరుగుతూ ఉంది. దాన్ని మనకు దొరికారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి నాటక కళా పరిషత్ తెనాలి ఆధ్వర్యంలో నెల 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు జాతీయ స్థాయి చతుర్థ ఆహ్వాన నాటికల పోటీ నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. బుధవారం స్థానిక గంగనమ్మపేటలో వైసీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చేతుల మీదుగా నాటికల పోటీల కరపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కళా పరిషత్ అధ్యక్ష కార్యదర్శులు అద్దెపల్లి లక్ష్మణ శాస్త్రి, పెట్టు వెంకట కోటేశ్వరరావులు నాటికల పోటీలు వివరాలు వివరించారు. స్థానిక రామలింగేశ్వరపేటలో ఓపెన్ ఆడిటోరియం నందు జరిగే నాటిక పోటీల్లో తొలి రోజున మాజీ శాసనసభ్యులు శివకుమార్ సభాధ్యక్షత వహించనున్నట్లు పేర్కొన్నారు. ఏప్రిల్ 12వ తేదీ నుంచి 18వ తేదీ రోజు జరిగే నాటికల పోటీల్లో ప్రతిరోజు సాయంత్రం నాటికల ప్రదర్శనలు జరుగుతాయని, పలువురికి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి స్మారక పురస్కారాన్ని అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి అనేక మంది ప్రముఖులు, సినీ నటులు హాజరు కానున్నట్టు పేర్కొన్నారు. ఎంతో వైభవంగా జరిగే నాటికల పోటీల్లో కళా పోషకులు, కళాభిమానులు విశేషంగా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ దుబాయ్ బాబు, నాయకులు అకిదాసు కిరణ్, కటారి హరీష్, పలువురు కళా పరిషత్ సభ్యులు పాల్గొన్నారు. 12వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు మొత్తం కార్యక్రమం ఉంటుంది. 12వ తారీఖు సభలో తెనాలి మాజీ శాసనసభ్యులు శ్రీ అన్నాబత్తుని శివకుమార్ గారి అధ్యక్షతన ఒక సభ ఉంటుందండి. అందులో ముఖ్య అతిథిగా వరదు కళ్యాణి గారు, ఎమ్మెల్సీ గారు పాల్గొంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వీళ్ళు. ప్రత్యేక అతిథిగా దేవినేని అవినాష్ గారు పాల్గొంటారండి. 12వ తారీఖు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్మారక పురస్కార గ్రహీత పెసర్లంక రమణ గారికి ఇస్తున్నారండి. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆయన రజక సంఘ నాయకులు కూడా వ్యవహరిస్తున్నారు. తర్వాత 16వ తారీఖున ఒక సభ ఉంటుందండి. దాంట్లో అన్నాపతిని శివకుమార్ గారు సభ అధ్యక్షులుగా వ్యవహరిస్తారు. ముఖ్య అతిథిగా శ్రీ బొత్స సత్యనారాయణ గారు, ఎమ్మెల్సీ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వీరు. అదే రోజు కార్యక్రమంలో కందుకూరి వీరేశలింగం స్మారక పురస్కార గ్రహీతగా రాయప్రోలు భగవాన్ సిఏ గారిని ఎన్నుకోవడం జరిగింది. 18వ తారీఖు ఒక సభ ఉంటుంది. ముఖ్య అతిథిగా తోమాటి మాధవరావు గారు, ఎమ్మెల్సీ అనంతపురం వీరు ముఖ్య అతిథిగా పాల్గొంటారండి. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్మారక పురస్కార అవార్డు గ్రహీతగా అత్తోట కిషోర్ కుమార్ గారు, సంటి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని వీరికి ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అంతా ఈ విధంగా జరుగుతుందండి. సభా కార్యక్రమం అంతా ఈ యొక్క నాటికలు వీటి యొక్క ఈ సభ అంతా ఒక నాటికి ఇంకొక నాటికి మధ్య కార్యక్రమంలో జరుగుతుంది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి నాటక కళా పరిషత్ తెనాలి జాతీయ స్థాయి 4వ ఆహ్వాన నాటక పోటీలండి. ఈ నాటిక పోటీలు ఈ నెల అనగా ఏప్రిల్ 12, 18 7 రోజుల పాటు జరుగుతాయి. ఈ ఇక్కడ నాటికలు సాయంత్రం 6:30 నుంచి రాత్రి 9:30 వరకు జరుగుతాయి. ఈ యొక్క నాటికలు జరిగే స్థలము ఓపెన్ ఆడిటోరియం తడికలబడి రామలింగేశ్వరపేటలో జరుగుతాయి. మొత్తం నాటికలు 11 జరుగుతాయి. ఈ 11 నాటికలకు అందరూ వచ్చి మన తెనాలి కళాకారులు, కళా పోషకులు, కళాభిమానులు వచ్చి ఈ నాటికలు తిలకించి మా పరిషత్తుని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. ఢిల్లీలోని ఏపీ భవన్ నందు గల పౌర సరఫరా శాఖ దుకాణాన్ని సీజ్ చేయాలని రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో గల పౌర సరఫరా శాఖ ద్వారా నిర్వహిస్తున్న దుకాణం పనితీరును ఢిల్లీలో ఉన్న రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తనిఖీ చేశారు. బియ్యం నాణ్యతను పరిశీలించిన మంత్రి మనోహర్ తూకంలో తేడాలను గుర్తించి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పౌర సరఫరాల పేరిట నిర్వహించే షాపులో మోసాలు సహించబోమని తక్షణం షాపును సీజ్ చేయాలని అధికారులు సూచించారు. మరో 4 రోజుల్లోపుగా ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరా శాఖ తరపున రేషన్ స్టోరు సక్రమైన రీతిలో నిర్వహించేలా ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి మనోహర్ మీడియాకు తెలిపారు. నాణ్యమైన బియ్యంతో పాటుగా నిత్యావసర సరుకులు కూడా అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. పౌర సరఫరాల శాఖకి ఒక ప్రత్యేకమైన అవుట్లెట్ ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఇక్కడున్న రెసిడెంట్ కమిషనర్ గారు కల్పించిన దాన్ని ఖచ్చితంగా వీళ్ళు డైవర్ట్ చేసి ప్రైవేట్ వ్యక్తుల ద్వారా ఇక్కడ నిర్వహిస్తారనే సమాచారం చాలా స్పష్టంగా ఇప్పుడు ఆధారాలతో దొరికినాయి మాకు. ఇది చాలా పొరపాటు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి మేము కేవలం
అది ఇతర పదార్థాలు కూడా అమ్మాల్సిన అవసరం డెఫినెట్గా ఉంది. సరుకులు గవర్నమెంట్ నుంచి మేము ఒక చక్కటి సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి కోసం ఇక్కడ ఉన్న రెసిడెంట్ కమిషనర్ ఆంధ్రప్రదేశ్ భవన్ ఢిల్లీ మాకు ఒక అవకాశం కల్పించిన దాన్ని వీళ్ళు కేవలం ప్రస్తుతం అయితే బియ్యం ఒకటే నిల్వ చూపిస్తున్నారు. స్టాక్ రిజిస్టర్ కూడా సరిగ్గా లేదు. దీనిపైన ఖచ్చితంగా ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలనుకున్నాం. ఎందుకంటే వేయింగ్ మెషిన్ కూడా పనిచేయడం లేదు. 25 కిలోలు చూపిస్తుంది, 26 కిలోల బస్తా. చట్టవిరుద్ధం. ఖచ్చితంగా వీళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి. రెసిడెంట్ కమిషనర్ గారిని, అదేవిధంగా మా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ సెక్రటరీ గారిని అందరం కలిసి సందర్శించాం. కాబట్టి ఇమీడియట్గా ఈ షాప్ని ముందు మూసివేసి మేమే రేపటి రోజున డైరెక్ట్గా నడిపించే విధంగా మా వినియోగదారులందరికీ కూడా ఒక మంచి సర్వీస్ ప్రొవైడ్ చేసే విధంగా మేము కొన్ని చర్యలు తీసుకుంటాం. నాణ్యమైన సరుకు మంచి ధరలకి మనం గర్వపడే విధంగా ఆంధ్రప్రదేశ్ భవన్లో ఢిల్లీలో ఇటువంటి అవకాశం కల్పించినందుకు ప్రభుత్వానికి మేము ఒక మంచి ఎగ్జాంపుల్గా ఉండాలని మేము కోరుతున్నాం. డెఫినెట్గా ఎందుకంటే ఇక్కడున్న సూపర్వైజర్ గారి దగ్గర ఆ రిజిస్టర్స్ ఏవి కూడా లేవు, స్టాక్ రిజిస్టర్స్ లేవు, ఇన్వాయిసెస్ కూడా సరిగ్గా లేవు. ఇవన్నీ ఒకసారి చెక్ చేయాలి. చెక్ చేసి తప్పకుండా మేము యాక్షన్ తీసుకుంటాం. నేను డెఫినెట్గా విత్ ఇన్ ఎ మంత్ మా సైడ్ నుంచి ఒక మంచి అవుట్లెట్ ఓపెన్ చేసేటట్టు మేము ప్రతి ఒక్కరికి ఢిల్లీలో ఉన్న మన తెలుగు ప్రజలందరికీ కూడా ఒక చక్కటి అవుట్లెట్ ఏర్పాటు చేసే విధంగా గర్వపడే విధంగా మేము చేస్తాం. నెల రోజుల్లోనే. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా రాగిను జోవారు మేము వినియోగదారులకి అందించే విధంగా ఒక చక్కటి కార్యక్రమం తీసుకెళ్తున్నాం. ఈ ప్రాంగణంలో కూడా అదే విధంగా సౌకర్యాలు కల్పిస్తాం. కాయకల్ప నామ్స్కి అనుగుణంగా తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో వైద్య సేవలు అందించడం అభినందనీయమని కాయకల్ప స్టేట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ నిర్మలా జ్యోతి పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్ర కార్యాలయం నుండి బుధవారం స్థానిక జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో కాయకల్ప టీం గైనకాలజీ విభాగాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా పరిశీలనలో పాల్గొన్న కాయకల్ప స్టేట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ నిర్మలా జ్యోతి మీడియాతో మాట్లాడుతూ కాయకల్ప టీం పరిశీలన ప్రధాన ఉద్దేశాన్ని వివరించారు. వైద్యశాలలో పారిశుధ్య పనుల నిర్వహణ, గైనకాలజీ విభాగంలో గర్భిణీ స్త్రీలకు ఇన్ఫెక్షన్లు ఏర్పడకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, గర్భిణీ స్త్రీలకు అందించాల్సిన సదుపాయాల పరిశీలన చేశామని అన్నారు. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాల పారిశుధ్య పనితీరు కాయకల్ప నామ్స్కు అనుగుణంగా ఉన్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. తొలుత హాస్పిటల్లోని ప్రతి విభాగాన్ని పరిశీలించారు. గైనకాలజీ విభాగంలో గర్భిణీ స్త్రీలకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో వైద్యశాల డాక్టర్లు, స్టాఫ్ నర్సులు పాల్గొన్నారు. ఐఎమ్ డాక్టర్ నిర్మలా గ్లోరీ అండి. నేను కూడా గైనకాలజిస్టే. నేను స్టేట్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. సో మేము మంగళగిరి ఏపీఐసి నుంచి స్టేట్ ఆఫీస్ నుంచి ఇక్కడ కాయకల్ప ప్రోగ్రామ్ అసెస్మెంట్ కోసం వచ్చాము. సో కాయకల్ప ప్రోగ్రామ్ అనేది శానిటేషన్ ఎట్లా ఉంది హాస్పిటల్స్లో, ఎందుకంటే మనకి హాస్పిటల్ ఎక్వైర్డ్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. హాస్పిటల్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ అనమాట. వాళ్ళకి అవేమీ రాకుండా మనం శానిటేషన్ అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే ఆపరేషన్కి కానీ డెలివరీకి కానీ చాలామంది గర్భిణీ స్త్రీలు కూడా వస్తారు. వాళ్ళకు కూడా ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండటం కోసం ఈ శానిటేషన్ అనేది. అంతేకాకుండా హాస్పిటల్లో చుట్టుపక్కల పరిసరాలు కూడా క్లీన్గా ఉండాలి. తర్వాత హాస్పిటల్లో మినిమం బేసిక్ నీడ్స్ అనమాట. అంటే పేషెంట్లు ఎవరైనా వచ్చినప్పుడు త్రాగునీటి సౌకర్యం కానీ, లేకపోతే చుట్టూరు శుభ్రత కానీ, తర్వాత వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కానీ, లేకపోతే వెయిటింగ్ హాల్లో వాళ్ళకి చైర్స్ ఉన్నాయా లేదా, వాళ్ళకి అవగాహన క్రియేట్ చేయడానికి ఐఈసీ మెటీరియల్ ఉందా లేదా. సో ఇవన్నీ పారామీటర్స్ అన్నీ కూడా ఈ కాయకల్ప ప్రోగ్రాంలో ఉన్నాయా లేదా అనేసి అసెస్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఇప్పుడు ఈ హాస్పిటల్లో మాత్రం మా స్టాఫ్ అందరూ కానీ, డాక్టర్స్ అందరూ కానీ మంచి కోఆర్డినేషన్ తోటి చాలా బాగా వర్క్ చేస్తున్నారు. తర్వాత కాయకల్పకు కావాల్సిన స్టాండర్డ్స్ అన్నీ కూడా మెయింటైన్ చేస్తున్నారు. తర్వాత సూపరింటెండెంట్ మేడం కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని చాలా బాగా ఇవన్నీ కూడా చూడడం జరుగుతుంది. తర్వాత మేము కొంతమంది పేషెంట్స్ని కూడా అడగడం జరిగింది. గర్భిణీ స్త్రీలు కానీ, మిగతా వాళ్ళు కానీ, బాలింతలు కానీ, వాళ్ళందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా అందుతున్నాయి అనేసి. ఇంతకుముందు ఈ హాస్పిటల్కి అవార్డు కూడా రావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ కాయకల్ప ప్రోగ్రాం తర్వాత ఇంకా కొంచెం స్టాండర్డ్స్ని నేషనల్ వరకు కూడా పెంచే దృష్టిలో ఆలోచిస్తున్నారనమాట. సో దానికోసమని ప్రత్యేకంగా మేము రావడం జరిగింది. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన ఫిర్యాదుల పరిష్కారానికి అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు అన్నారు. జాతీయ తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు నియోజకవర్గ కేంద్రమైన వేమూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను బుధవారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆనందబాబు పాల్గొని వేమూరు మండలంతో పాటు నియోజకవర్గ పరిధిలోని ప్రజలు, పార్టీ శ్రేణులు పాల్గొని వారి సమస్యలను శాసనసభ్యులు వారికి తెలియజేశారు. ఆ సమస్య పరిష్కారం కోసం అధికారులతో మాట్లాడి వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే ఆనందబాబు అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించి
వాటి పరిష్కారం కోసం అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనంద్ బాబు మాట్లాడుతూ పార్టీ ఆదేశాల మేరకు నెలలో ప్రతి బుధవారం మండలాల వారీగా ప్రతి మండలంలో పబ్లిక్ గ్రీవెన్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఎమ్మెల్యేలు ప్రజల్లో ఉండాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య ఉద్దేశమన్నారు. అదే రీతిలో నియోజకవర్గంలో ప్రజల సమస్యలు పరిష్కారం కోసం చిత్తశుద్దితో పనిచేయడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సుశీల, మండలంలోని వివిధ శాఖల అధికారులు, టీడీపీ నాయకులు, జొన్నలగడ్డ విజయబాబు, జనసేన పార్టీ నాయకులు ఊస రాజేష్, అమిశెట్టి కిషోర్, షేక్ హనీఫ్, మన్నెపసి, పళ వాసుదేవరాయుడు, చావలి సర్పంచ్ విష్ణుమలకల శ్రీనివాసరావు, చంపాడు సర్పంచ్ రత్నకుమారి, వేమూరి శేషుబాబు తదితరులు పాల్గొన్నారు. అధినేత చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు పూర్తయింది. 10 నెలల కాలం నుంచి కూడా ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా ప్రజల్లోకి వెళ్ళి ప్రజా సమస్యల పరిష్కారానికి అనేక రకాలుగా కృషి చేస్తూ ఉన్నాం. ప్రజాప్రతినిధులు నిత్యం ప్రజల్లో ఉండాలనేది మా నాయకుడి యొక్క ఆలోచన, ఆకాంక్ష. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఏర్పాటు చేసి ఆ సెంట్రల్ ఆఫీస్కి వచ్చేటటువంటి అర్జీదారుల యొక్క సమస్యలు విని పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో కూడా శాసనసభ్యులు వారి నియోజకవర్గాల్లో ఈ సమావేశాలు ఏర్పాటు చేసుకొని ప్రజా సమస్యల పరిష్కారం చేయాలనేది ఇటీవల ఇచ్చినటువంటి ఆదేశాలు. చొరవ తీసుకొని ఎక్కువగా అందుబాటులో ఉండడానికి వారికి ఒక వేదిక చూపించాలనేది, ఖచ్చితంగా పలానా రోజు బుధవారం ఎమ్మెల్యే గారు పలానా చోట ఈ పరిష్కార వేదికలో పాల్గొంటారనేది ఒక ఐడెంటిటీ ఉంటే బాగుంటుంది అనేది ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఇది. అందులో భాగంగా వేమూరు నియోజకవర్గంలో 5 మండలాలు ఉన్నాయి. 5 మండలాలు కూడా వారానికి ఒక మండలంలో ఈ కార్యక్రమం తీసుకోవాలి. ఉన్నటువంటి సమస్యలు కానీ పార్టీ పరంగా చేయాల్సిన కార్యక్రమం, పార్టీ అభివృద్ధికి, పురోభివృద్ధికి తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఒక చర్చిస్తూనే ప్రజలకు సంబంధించి వాళ్ళు ఇచ్చేటటువంటి అర్జీలు, వాళ్ళ యొక్క సమస్యలు ఎప్పటికప్పుడు విని అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఇమీడియట్గా పరిష్కారానికి చర్యలు తీసుకోవడానికి ఈ వేదికలు ఉపయోగపడతాయి అనేది ప్రధానంగా పార్టీ అధిష్టాన వర్గం ఆలోచన. ఆ దిశగా ముందుకెళ్ళడానికి మేము ఇప్పుడు ఏర్పాటు చేసినటువంటి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఎక్కువగా ఉపయోగపడుతుందని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. ప్రజలు కూడా దీన్ని విస్తృతంగా వినియోగించుకోండి. మేము మీకు ఒక వ్యయ ప్రయాసంతో పని లేకుండా మీ దగ్గరకు రావడం, మీరు ఇచ్చినటువంటి సమస్య వింటాం. రాబోయే రోజుల్లో వాట్సాప్ గవర్నెన్స్ కూడా ఈ ప్రభుత్వ అధికారులు మీకు అందుబాటులో తీసుకురాబోతాం. ఆల్రెడీ తీసుకొచ్చాం. త్వరలోనే సేవలన్నీ కూడా వాట్సాప్ ద్వారా కూడా మీకు అందించే ఏర్పాట్లు, మిమ్మల్ని మోటివేట్ చేసి, మిమ్మల్ని చైతన్యవంతం చేసి ఆ సేవలు ఏ విధంగా వినియోగించుకోవాలో కూడా మీ అందరూ కూడా అధికారులు, మీ దగ్గర ఉన్న సచివాలయ ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా ప్రజల దగ్గరికి వచ్చి ఆ వాట్సాప్ సేవలు కూడా ఏ విధంగా వినియోగించుకోవాలో కూడా మీకు చెప్తారు. ఈ దిశగా అన్ని చర్యలు, ప్రజలు ఎదుర్కొనే సమస్య ఏదైనా ఒక సమస్య వచ్చిందంటే తక్షణ పరిష్కారం. దారి దోపిడీ కేసులో 2 నిందితుల్ని 3 టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగిందని డీఎస్పీ జనార్దన్ రావు తెలిపారు. బుధవారం 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను ఆయన మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా డీఎస్పీ జనార్దన్ రావు మాట్లాడుతూ ఈ నెల 5వ తేదీ రాత్రి సుధాకర్ రావును రైల్వే స్టేషన్ వద్ద ఆటోలో ఎక్కించుకున్న గణేష్ అతను బెదిరించి సెల్ ఫోన్, నగదును అపహరించడం జరిగిందని పేర్కొన్నారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. తెనాలి మండలం మంగళకుదురుకు చెందిన ఫిర్యాది సుధాకర్ రావుని ఆటో నడిపే గణేష్ గుత్తికొండ నాగరాకేష్ తో కలిసి ఆటో ఎక్కించుకుని మారిసుపేట సమీపంలో ఆటో ఆపి బాధితుని దగ్గర నుంచి 1000 రూపాయల నగదు, జియో కీప్యాడ్, సెల్ ఫోన్ అపహరించినట్లు పేర్కొన్నారు. బుధవారం 3 టౌన్ సిబ్బందికి సమాచారం అందిన మేరకు స్థానిక వాహబ్ చౌక్ లో విచారణ చేపట్టగా 2 నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి నగదును, సెల్ ఫోన్ ను స్వాధీనపరుచుకున్నట్లు డీఎస్పీ జనార్దన్ రావు వివరించారు. ఈ సమావేశంలో 3 టౌన్ సిఐఎస్ రమేష్ బాబు, ఏఎస్ఐ మురళీకృష్ణ సిబ్బంది పాల్గొన్నారు. తెనాలి 3వ పట్టణ పరిధిలో ఒక సుధాకర్ రావు అని ఆయన అంగల్కుదురు నుంచి రైల్వే స్టేషన్కి రావడానికి హ్యాండిక్యాప్డ్ అయిన వయసు 62 సంవత్సరాలు ఆటో ఎక్కుతాడు. రాత్రి 6వ తారీఖు రాత్రి 8 గంటలకి బాపట్ల వెళ్ళే ట్రైన్ ఎక్కుదామని ఆటో ఎక్కుతాడు. అతని యొక్క వృద్ధాప్యాన్ని కానీ అంగవైకల్యం కానీ ఆపర్చునిటీగా చూసుకొని ఆటో డ్రైవర్ అయిన నంబూరు గణేషు, అతని స్నేహితుడైన గుత్తి నాగరాకేష్ అనేవాళ్ళు అతన్ని బెదిరించి అతని దగ్గర ఉన్న 1000 రూపాయలు, ఒక జియో కంపెనీ సెల్ ఫోను లాక్కొని అతన్ని బలవంతంగా బెదిరించి ఆటోని తోసివేయడం జరిగింది. దీని మీద పట్టణ 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేసి వారిని మనం
దర్యాప్తులో భాగంగా సీసీ ఫుటేజ్ల ద్వారా కనుగొని వాళ్ళని తీసుకొచ్చి ఆ 1000 రూపాయలు సెల్ ఫోను వాటితో పాటు ఈ ఆటోను కూడా సీజ్ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ కేసులో ఆటో డ్రైవర్లందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు నేరంలో ఇన్వాల్వ్ అయ్యి ఎటువంటి పరిస్థితుల్లో కూడా పాల్గొనవద్దు. మీరు నేరంలో పాల్గొంటే మీ కేసుతో పాటు మీ ఆటో కూడా సీజ్ చేయడం జరుగుతుంది. ఇటువంటి ఎవరైనా చేసినా మీరు ప్రోత్సహించవద్దు, మాకు తెలియపరచాలి. ప్రజలకి ఆటో వాళ్ళ అంటే గౌరవం పెంచే విధంగా మన నడవడిక ఉండాలి. దాన్ని మీరు అందరూ పాటించాలని ఈ పత్రికా ముఖంగా మీడియా ముఖంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. స్థానిక నందులపేటలోని శ్రీ సీతారామ మందిరం నందు శ్రీరామనవమి వేడుకల్ని పురస్కరించుకుని బుధవారం అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. తొలుత మందిరంలో స్వామివారికి ఉత్సవ నిర్వాహకులు విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మాదాల కోటేశ్వరరావు మాట్లాడుతూ శ్రీ సీతారామ మందిరం నందు శ్రీరామనవమి వేడుకలను ఘనంగా జరుపుకోవడం సంతోషకరమన్నారు. ప్రతి ఏటా వైభవంగా జరుపుకుంటున్న ఉత్సవాలకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు. నిర్వాహకులు కండగంటి గోపిచంద్, మాణిక్యాలరావు, దంతాల ఆంజనేయులు, సుజాతల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో నారాయణ, శివప్రసాద్, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, తోట భానుమూర్తి, కండగంటి వెంకటస్వామి, ఆర్య ఈవో, అర్చకులు పాల్గొన్నారు. రామ మందిరంలో గత 51 సంవత్సరాల నుంచి కూడా శ్రీరామనవమి పండుగని ఎంతో దిగ్విజయంగా జరుపుకుంటూ వస్తున్నాం. ఈ సంవత్సరం మరి కళ్యాణం, అలాగే పట్టాభిషేకం, నిన్న సత్యనారాయణ వ్రతం, ఈ రోజున అన్నప్రసాద వితరణ. మరి ఎంతోమంది దాతలు వారి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం ఎంతో వైభవంగా చేయడం జరిగింది. మరి ఈ రోజున ఈ అన్నప్రసాద వితరణలో మరి భక్తులందరూ కూడా పాల్గొని, అలాగే ఎవరైతే దాతలు ఉన్నారో దాతలందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొని దిగ్విజయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నందులపేటలో వినాయకుడు అంటే ప్రసిద్ధి చెందిన వినాయకుడి దేవస్థానం, దాంట్లోనే రామ మందిరం కూడా కనిగంటి గోపీచంద్ గారు, కనిగంటి మణి గారు వీళ్ళ ఆధ్వర్యంలో రామ మందిరం బాగా జరుగుతుంది. అలాగే 51వ సంవత్సరం సందర్భంగా ఈ రామ మందిరంలో భోజనాల కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అందరూ భోజనాలు చేసి భగవంతుడి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. అలాగే వినాయక గుడిలో ప్రతి సంవత్సరము 51 సంవత్సరాల నుంచి శ్రీరామనవమి జరుగుతుంది. పురాతన కాలం నుంచి కూడా బాగా ప్రసిద్ధి చెందిన దేవస్థానం, దాంట్లోనే రామ మందిరం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇన్ని సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్న మరి దాతలకి, అలాగే ట్రస్ట్కి, మరి భక్తులకి అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. పంట పండించిన రైతన్నకు గిట్టుబాటు ధర లేక కొనుగోలు కేంద్రాలు లేక అల్లాడుతున్న ప్రభుత్వం పట్టించుకోకపోవటం దారుణమని ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మొలక శివసాంబిరెడ్డి విమర్శించారు. బుధవారం తెనాలి మండలం నేలపాడులో ఆయన పర్యటించి జొన్న రైతులను కలిసి వారి ఆవేదన ఆలకించారు. ఈ సందర్భంగా శివసాంబిరెడ్డి మాట్లాడుతూ అకాల వర్షాలకు రైతులు కుదేలవుతున్నారని పేర్కొన్నారు. కౌలు రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉందన్నారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకునే పాలకులు రైతుల కోసం ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం శోచనీయమన్నారు. వెంటనే పాలకులు రైతుల పట్ల శ్రద్ధ కనపరచాలని, అన్నదాతలను ఆదుకోవాలని కోరారు. రైతులు రెడ్ రౌతు మహేశ్వరరావు, గంపల గంగరాజులు మాట్లాడుతూ వేలాది రూపాయల పెట్టుబడి పెట్టి కౌలు తీసుకున్న భూములకి పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దళారుల వ్యవస్థతో తాము మరింత నష్టపోతున్నామని, ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు తెరిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు కిషోర్, నాని, పలువురు రైతులు పాల్గొన్నారు. అకాల వర్షాలు కూడా రైతుల్ని వెంటబడి ఏదిస్తున్నాయి, ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిగా ఉంది. కౌలు చూస్తే 25 నుంచి 30,000 రూపాయలు పైన కౌలు, అట్లాగే పెట్టుబడి ఒక 30,000 పైన అయిందని కౌలు రైతులు చెప్తున్న పరిస్థితి. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం దిగుబడి తగ్గింది. 20 నుంచి 25 క్వింటాలు దిగుబడి వస్తుంది. ఈ వర్షాల వల్ల అట్లా బూజు రావటం, అట్లా నల్లబట్టడం అనేది జరుగుతుంది. ఇప్పటి వరకు ప్రభుత్వం కౌలు రైతుల్ని ఆదుకునేందుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవటం అనేది విచారకరం. మాది రైతు ప్రభుత్వం, రైతుల కోసమే మేము పార్టీ పెట్టామని చెప్తున్న కూటమి ప్రభుత్వం మరి ఇన్ని రోజుల నుంచి కూడా ఈ కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడంలో ఆంతర్యం ఏమిటో అనేది అర్థం కాని పరిస్థితి ఉంది. స్థానిక గంగానమ్మపేటలోని గోపాల్ రెడ్డి వీధి నందు ది కమిషన్ మర్చెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా మంగళవారం రాత్రి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉత్సవ నిర్వాహకులు మాట్లాడుతూ శ్రీరామనవమి వేడుకలు 3వ రోజు సత్యనారాయణ స్వామి వ్రతం ముగించుకుని భక్తులకు అన్నప్రసాద వితరణ చేయడం జరిగిందన్నారు. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ది తెనాలి కమిషన్ మర్చెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుగ్గుల వెంకటప్పయ్య, ఆర్యవైశ్య సంఘం తెనాలి పట్టణ అధ్యక్షులు గొనుగుంట్ల శ్రీనివాసరావు, వైస్ ప్రెసిడెంట్ చిమకుర్తి సుబ్రహ్మణ్యం, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ రోజున సత్యనారాయణ స్వామి వ్రతం అన్నప్రసాదం దాదాపు 1000 మందికి వర్షం వచ్చి ఇబ్బంది పెట్టింది. అయినా సరే బఫే ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నాం. ఈరోజు 3వ రోజు సత్యనారాయణ స్వామి వ్రతం జరిగింది. అన్నప్రసాదం 1000 మందికి ఏర్పాటు చేసినాము. బాలాజీ కళ్యాణ మండపం ప్రతి సంవత్సరం జరుగుతుందండి. ఆ స్వామి దయ వల్ల వర్షం ఆగి ఇబ్బంది లేకుండా చిన్న గారు, అసోసియేట్ ప్రెసిడెంట్ చిన్న గారు, రమేష్ గారు, శ్రీనివాస్ గారు శ్రీరామనవమి జరిగిన సందర్భంలో ఈరోజు సత్యనారాయణ వ్రతం అయిపోయిన తర్వాత అన్నప్రసాదం జరుగుతుంది. ఒక 1000 మందికి ఏర్పాటు చేసినామండి. వర్షం వల్ల కొద్దిగా ఇబ్బంది కలిగింది. అంటే ఇప్పుడు చిన్న గారి ఆధ్వర్యంలో ఈ అన్నప్రసాదం జరుగుతుంది. విద్యా రంగంలో చోటు చేసుకుంటున్న విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా నెహ్రూకేతన విద్యా సంస్థల్లో విద్యా బోధన జరుగుతుందని నెహ్రూకేతన విద్యా సంస్థ డైరెక్టర్ దాసరి మురళీకాంత్ పేర్కొన్నారు. తెనాలి చెంచుపేటలోని నెహ్రూకేతన బ్రాంచ్ లిటిల్ వర్డ్స్ ప్రాంగణంలో మంగళవారం రాత్రి 2025 విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థులతో పాటు ఏర్పాటు చేసిన ఉత్సవాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారి డాక్టర్ మేక లక్ష్మీనారాయణ ఆత్మీయతగా పాల్గొని స్కూల్ నిర్వాహకులను అభినందించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాల తీరును ప్రశంసించారు. స్కూల్ డైరెక్టర్ దాసరి మురళీకాంత్ తమ విద్యా సంస్థల విద్యా వికాసానికి తాము అనుసరిస్తున్న ఆధునిక విద్యా అంశాల గురించి మీడియాకు వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. This is a rectangle. A rectangle is also a parallelogram with 4 equal right angles. This is a square. A square is also a parallelogram with 4 equal sides and 4 right angles, which are equal. 2 pairs of equal adjacent sides. One pair has opposite angles which are equal. Valued education and your children will enjoy it here a lot. Why? Because I observed so many activities here and the children performed a good and they feel very happy and they are the active children are there. నేను ఇక్కడ పిల్లలందరినీ కూడా గమనించాను. పిల్లలు చాలా యాక్టివ్గా, ఎనర్జెటిక్గా మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వటం అనేది జరిగింది. తెనాల్లో ఉండేటువంటి ప్రైవేట్ పాఠశాలన్నింటినీ కూడా మనం ఒకసారి పరిశీలించినట్లయితే దేర్ ఈజ్ ఏ బ్రాండ్ మార్క్ ఆఫ్ నెహ్రూనికేతన్. కాబట్టి మీ పిల్లలందరినీ కూడా ఒక మంచి ప్లేస్లో, ఓ మంచి స్కూల్లో యూ హ్యావ్ టు చూజ్ ఇట్ హియర్. మీరు చూజ్ చేసుకొని ఇక్కడ చేర్చారు మీరు. సో యూ హ్యావ్ టు కంటిన్యూ లైక్ దిస్. ఇదే కొనసాగించి మరి పాఠశాలను బ్లెస్ చేయవలసిందిగా మీ అందరినీ కూడా కోరుతున్నాను. Our Chanchupet branch was inaugurated with the mission of extending quality education to wider student community while upholding the same values and academic standards that Nehruniketan is known for. Though it has only been a year, we are delighted to share the dynamic progress we have made in this short span. Academic excellence and curriculum. We follow the LEAD curriculum, a modern and holistic academic approach that includes digital classrooms, activity-based learning, and interactive teaching methods. So the whole concept of the reflections is to showcase the talent of the students. So mano last 50 years ga Nehruniketan school start chesinappadi nunchi kuda our intention is to inculcate the holistic education with the proper values for the students. Ivala society lo values levu, vaatini kuda manam pillallo inculcate ayyetatuga mana curriculum ni manam develop chestunnamo. So as a part of it, today we have these celebrations here at Chanchupeta, and I really thank all the parents who have supported us. Idi first academic ikkada ee campus first academic year ani kuda maaku parents chaala baga support chesaru, and thanks to all my teaching faculty for their support.
తెనాలి కొత్తపేటలోని పాత గవర్నమెంట్ హాస్పిటల్ నందు గల 108 నందు డ్రైవర్గా విధులు నిర్వహించే ఒక వ్యక్తి అదే వాహనంలో టెక్నీషియన్గా విధులు నిర్వహిస్తున్న మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న నేపథ్యంలో ఆ మహిళ ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఉదంతం బుధవారం వెలుగు చూస్తుంది. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తెనాలి కొత్తపేటలోని పాత గవర్నమెంట్ హాస్పిటల్లోని 108 వాహనం నందు కటివరం గ్రామానికి చెందిన స్వీటీ అనే యువతి టెక్నీషియన్గా విధులు నిర్వహిస్తూ ఉంటుంది. అదే వాహనంలో డ్రైవర్గా విధులు నిర్వహించే హుస్సేన్ గత కొంతకాలంగా స్వీటీ పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్న క్రమంలో అతని హెరాస్ చేస్తున్న తీరుపై తీవ్రంగా కలత చెందిన స్వీటీ బుధవారం డ్యూటీలో ఉన్న సమయంలో నిద్ర మాత్రలు తీసుకుని అపస్మారస్థితికి చేరుకోవడంతో ఆ యువతిని తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించి వైద్య సేవలు అందించి ప్రాణపరిస్థితిని తప్పించారు. ఈ క్రమంలో ఆత్మహత్యానికి పాల్పడటం గల కారణాలను స్వీటీ మీడియాకు వివరించారు. హుస్సేన్ తన పట్ల విచక్షణ రహితంగా వ్యవహరిస్తున్నందుకే ఆత్మహత్యకు పాల్పడినట్టు తమ దయనీయ స్థితిని మీడియాకు వివరించారు. అమ్మాయి మంచిది కాదు, అమ్మాయి నన్ను నమ్మంది, నేను కాదన్నాను. అందువల్ల ఈ బాధలు ఒప్పుకుంటే బాగుంటుంది కాదు అని నా మీద నిందలేస్తున్నాను సార్. నిజంటే కాదు సార్, నా డ్యూటీ నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఎవరితో నాకు సంబంధం లేదు. ఇవన్నీ నా వల్ల కావట్లేదు సార్. ఏది కూడా యూనియన్ ఆయన సపోర్ట్ చేసి మళ్ళీ అదే ఇప్పించాను సార్. ఇప్పించినా కూడా అన్నం వేసుకుంటూ నన్ను నవ్వులతో వెళ్తున్నాను సార్. నేను చేయలేదు సార్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కౌన్సిలర్ తాడిపోయిన బ్రహ్మేశ్వరరావు ఆధ్వర్యంలో గంగానమ్మ తల్లికి మొక్కుబడులు సమర్పించుకున్న ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్న 3 టౌన్ పోలీసులు. కేసు వివరాలు వివరించిన డీఎస్పీ జనార్దన్ రావు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి నాటక కళా పరిషత్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు జరిగే జాతీయ స్థాయి చతుర్థ ఆహ్వాన నాటికల పోటీల కరపత్రాన్ని ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. ఇవి నాటి హెచ్సివి న్యూస్. నమస్తే.